చంద్రబాబు విజన్ కూటమి మేనిఫెస్టో రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తాయని కురుపాం నియోజకవర్గ అభ్యర్థి తోయక జగదీశ్వరి ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలకు కాలం చెల్లిందని అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరారు. సూపర్ 6 పథకాలతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్న కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి, టీడీపీ నాయకులు వీరేష్ చంద్రదేవ్తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు కూడా అంతే స్థాయిలో హాట్గా మారుతున్నాయి. మైదాన ప్రాంతాల్లో కాదు, గిరిజన ప్రాంతాలు, రిజర్వ్డ్ స్థానాల్లో కూడా అదే స్థాయిలో రాజకీయాలు అయితే ప్రస్తుత కాలంలో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కురుపాంలో అసలు రాజకీయం ఎలా ఉంది, ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థుల యొక్క ప్రచారం ఎలా ఉంది, ఆవిడ తెలుసుకుందాం. ప్రస్తుతం మనకి కురుపాం అభ్యర్థి తోయక జగదీశ్వరి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది ప్రచారం, ఎలా ఉంది, ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది కూటమికి? ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది సార్. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడున్నారో మరి ప్రజలు వాళ్ళంతట వాళ్ళు స్వయంగా వచ్చి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓట్లు అవుతాయా అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి అభివృద్ధి సంక్షేమం అన్నారు ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, కానీ ఎక్కడ కూడా అభివృద్ధి సంక్షేమం అయితే జరగలేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ప్రతి ఇంటింటికి వెళ్ళడము, అమ్మ ఇలాగా మాకు ఒక బైక్ ఉన్నా కట్ చేస్తున్నారు, కారున్నా కట్ చేస్తున్నారు, మా అబ్బాయికి ఒక 10,000 రూపాయల జీతం ఉంది, అవి కూడా కట్ చేసిన పరిస్థితి ఉంది, మాకు సంక్షేమ ఫలాలు ఏమి కూడా అందడం లేదు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు అయితే మా గిరిజన ప్రాంతాల్లో అన్నిట్లో ఉన్న రోడ్లు ఎక్కడ కూడా ప్రతి దగ్గరకు కూడా మరి కురుపాం నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే రోడ్లు అయితే అవని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఈ రోజుకు చూసుకుంటే డోలీ మోతలే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మరి రోడ్లు వేసామని చెప్పారు, ఈ లాస్ట్లో కొబ్బరికాయలు కొట్టడం ఏంటి? లాస్ట్లో 2 సార్లు అవకాశం ఇచ్చారు, 10 సంవత్సరాలు అయిపోయింది. ఈ 10 సంవత్సరాలకి మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఏం చేశారు? ఈ లాస్ట్లో కొబ్బరికాయలు కొట్టేస్తే పని అయిపోతుందా? కొబ్బరికాయలు కొట్టి పేరుకి మళ్ళీ వేయండి, మళ్ళీ నేను చేస్తాను, మళ్ళీ నేను చూపిస్తానని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంతవరకు అయితే మరి నమ్మారు, కానీ ఈసారి అయితే నమ్మడం లేదు. అందరూ కూడా మేము వెళ్ళేసరికి అయితే తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, యువత బాగుపడతారు, రైతులు బాగుపడతారు, కార్మికులు కూడా ఇసుక దొరుకుతుంది కాబట్టి కార్మికులు కూడా ఏదో పని చేసుకుంటారని చెప్పేసి మాకు ఇలా వెళ్ళేసరికి ఎంత రాత్రి చాలా టైం అయిపోయినా సరే అలాగ కాసుకొనే ఉండి మాకు బ్రహ్మరథం పడుతున్నటువంటి రోజులు మేము కళ్ళారా మేమే చూసాము. మేడం, అయితే ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా ఒక్క అవకాశం ఇవ్వండి అని అయితే అడుగుతున్నారు ప్రజల్ని. ఆ ఒక్క అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గానికి మీరేం చేస్తారు సార్? ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి 2 సార్లు అవకాశం ఇచ్చారు. మరి ఇప్పుడు కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం ముఖ్యంగా రోడ్లు, దాని తర్వాత వైద్యం, పిల్లలు చదువుకోవడానికి విద్య, ఎక్కడికక్కడ నాడు నేడని చెప్పారు, ఎక్కడ కూడా నాడు నేడు పనులు ఇంతవరకు పూర్తి అవ్వలే. ఉన్నటువంటి ఏవైతే మంచి స్కూళ్ళు ఉన్నాయో అవి ఇరిపేసి మళ్ళీ కట్టడం ఏంటి? అది చాలా వరకు అది ప్రజల ధనమే కదా, దానివల్ల రేట్లు పెరిగిపోయాయి కదా. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలేంటి అమాయకులేంటి కాదు, చూస్తున్నారు. రేపు మే 13న ఒక్కసారి బటన్ వాళ్ళు కూడా నొక్కుతారు. వీరేష్ గారు, మీరు చెప్పండి, టీడీపీ నుంచి మీరు కూడా టికెట్ ఆశించారు, బట్ ఈరోజు అంటే మీ పార్టీ అధిష్టానం శిరస వహించే అభ్యర్థితో ప్రచారంకి వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇదంతా? ఇప్పుడు చాలామంది టికెట్ అనేది ఆశపడతారు, మరియు పార్టీ అనేది ఒక లైన్ తీసుకుంటుంది, టికెట్ అనేది ఒకరికే కేటాయించాల్సిన అవసరం వస్తుంది. మేమందరూ కూడా ఒక సిద్ధాంతం మీద ఒక జెండా కింద పనిచేసాం కాబట్టి ఇవాళ కూడా అదే ముందుకు పట్టుకెళ్తూ మరియు మా పార్టీ కార్యక్రమాలు, పార్టీ లైన్ ముందుకు పట్టుకెళ్తూ మా అభ్యర్థి గెలుపు గురించి మేము అందరూ కష్టపడుతున్నామండి. అటు కురుపాం అనగానే శత్రుచర్ల ఫ్యామిలీతో పాటు వైరిచర్ల ఫ్యామిలీ కూడా పొలిటికల్గా ఒక లెగసీ ఉంది. ఆ లెగసీ ఇప్పుడు అభ్యర్థి యొక్క విజయానికి దోహదపడుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు 65 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి 2 కుటుంబాలకి మరియు ఈ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా ఏకవించడం, మరియు మేము కూడా మంచి స్థానాలకు వెళ్ళడం జరిగింది. ఈసారి మీరు చెప్పినట్టు ఈ 2 కుటుంబాలు కూడా మా అందరూ ఆలోచన కూడా తోయక జగదీశ్వరి గారు ముందుకెళ్ళాలి, ఈసారి ఈ అభ్యర్థి కింద ఆవిడ ఇక్కడ ఎమ్మెల్యే కింద కొనసాగాలని కూడా ఈ 2 కుటుంబాలు నిర్ణయం తీసుకొని మరియు ప్రజల్లో కూడా అదే మాట మేము పట్టుకెళ్తున్నామండి. ఇది కురుపాంలో అటు వీరేష్ చంద్రతో కావచ్చు, ఉమ్మడి కూటమి అభ్యర్థి తోయక జగదీశ్వరి గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి తీరుతాం, మా మేనిఫెస్టో, మా అధినాయకుడి యొక్క విజనే మమ్మల్ని గెలిపిస్తుంది అనేది వారికి చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, కురుపాం నుండి. For more videos like this, subscribe Big TV channel.